అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ దెబ్బ ఏంటర్ బాబు అని అనుకోవచ్చు. త్రిబుల్ అంటే రఘురామకృష్ణరాజు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడుతూ కొన్ని విషయాలను బహిర్గతం చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తాము, పులివెందులకు బై ఎలక్షన్ అవుతుందని వ్యాఖ్యానించడం జరిగింది. పులివెందులకు బై ఎలక్షన్ అంటే బాబు ఈయనేం చెప్తున్నాడని లోతుగా వెళ్తే, ఈ అసెంబ్లీలో 60 రోజుల పాటు వరుసగా సమావేశాలకు రాకుండా ఉన్నట్టయితే రద్దు చేసే అంశం అనేది, ఇది లెజిస్లేటివ్ మెంబర్ని కూడా మెంబర్షిప్ రద్దు అయిపోతుంది అనేది ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చాడు. ఆ తర్వాత ఏ సమావేశానికి రాలా. అంతేకాకుండా ఈ 11 మందిలో 6 పాత వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ద్వారకానాథరెడ్డి గారు, ఈయన దర్శి ఎమ్మెల్యే గారు, అట్లా ఒక 6 పాత వాళ్ళు ఉన్నారు. 5 కొత్తగా వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు. ఈ 5 మరీ బాధపడిపోతున్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వెళ్దాం, లేకపోతే వద్దు అని ఆయన భీష్మించి కూర్చున్నాడు, పట్టువదలని విక్రమార్కుల్లాగా. ఒక పట్టాన ఆయన కన్విన్స్ కాడే ఎవరైనా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను, ఎమ్మెల్యేగా అయితే నన్ను మాట్లాడినెవరు, ప్రజల వాయిస్ని వినిపించలేను, కాబట్టి మేమెవరం కూడా అసెంబ్లీకి రాము, అసెంబ్లీకి బాయ్కట్ చేస్తామని చెప్పి వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడప తొక్కల ప్రమాణ స్వీకారం రోజు తప్పితే. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ కూడా రేపు 60 రోజులు వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తే మేము ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే మా ఎమ్మెల్యేగిరి పోతుంది అనేది మనోవేదనకు గురవుతున్నారు. ఎవరు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ 5. ఇక సీనియర్లు అంటే వాళ్ళు 1-2 సార్లు అయినాడు కాబట్టి వాళ్ళకి ఇదేం కొత్త కాదు. అసెంబ్లీ రద్దు అయినా మళ్ళీ ఎలక్షన్లో వచ్చి నుంచుంటారు, మళ్ళీ పోటీ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఆ పరిస్థితి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు కొత్త వాళ్ళు. పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మనం వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా, ఈయనేంటి వద్దంటాడు అని వాళ్ళు మిగిలిన 5 పాతాళ్ళు మదన పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయించి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల పార్టీ శ్రేణుల్లో కూడా చాలా గుసగుసలాడుకుంటున్నారు. ఏమని? అసెంబ్లీకి వేదికగా మనం వెళితే కదా తెలిసేది, వాళ్ళు టైం ఇవ్వకపోతే అప్పుడు మనం మాట్లాడవచ్చు, అడగవచ్చు. అంతేగాని వాళ్ళు టైం ఇవ్వట్లేదు కాబట్టి మనం అసెంబ్లీ వేదికగా మాకు టైం ఇవ్వట్లేదు, ప్రజా సమస్యలు చర్చించలేకపోతున్నాం అని చెప్పి మనం బయటకు వస్తే బాగుంటుంది. కానీ అసలు వెళ్లకుండా మాట్లాడకుండా ఉండటం కరెక్ట్ కాదనేది ఏది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గుసగుసలాడుకున్నారు. వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు, చెప్తే ఆయన ఏమంటాడని వీళ్ళ భయం. ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ. ఒక పక్క రద్దు అయిపోతే మా ఎమ్మెల్యేగిరి పోతుంది, అసెంబ్లీలో కూడా మాట్లాడకుండానే ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామని 5 కొత్త ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలేమో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడదామంటేనేమో ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో చెప్తే కోపం అని ఆయనకి చెప్పలేకపోతామని వాళ్ళు బాధపడతారు. పార్టీ వాదులేమో ఓడిపోయినా గెలిచినా 11 మంది సంఖ్య, ఒకళ్ళున్నా 2 అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే ఎట్లా, మనం ప్రజల వాయిస్ మనం వినిపించాలి కదా అని కొంతమంది పార్టీ వాదులు మాట్లాడతారు. ఈ విధమైన సందిగ్ధ స్థితిలో ఉంది వైసీపీ పార్టీ పరిస్థితి. నాయకుడు చెప్పలేక ఏం ముందుకేస్తే నుయ్య, వెనకేస్తే గొయ్య అన్నట్టు ఉంది వైసీపీ కేడర్ పరిస్థితి. వేసి చూద్దాం, రాబోయే రోజుల్లో అన్న ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకుని బడ్జెట్ సమావేశాలకు వెళ్ళి అసెంబ్లీలో ప్రజా వాయిస్ వినిపిస్తారని వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.